4. ఆర్బీఐ ద్రవ్య విధానం రెపో రేటు 6.5% వద్ద స్థిరంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తూ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 1, 2024న సమర్పించిన మధ్యంతర బడ్జెట్ను అనుసరించి ఈ నిర్ణయం వరుసగా 6వసారి రేటును మార్చకుండా ఉంచింది. ఆర్థిక వృద్ధితో ద్రవ్యోల్బణ నియంత్రణను సమతుల్యం చేసే లక్ష్యంతో ఆర్బీఐ వైఖరి దాని అనుకూల ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించింది. ఎంపీసీ యొక్క తదుపరి సమావేశం 2024 ఏప్రిల్ 3 నుండి 5 వరకు షెడ్యూల్ చేయబడింది. రెపో రేటు నిర్ణయం ఫిబ్రవరి 8, 2024న ముగిసిన ఇటీవలి సమావేశంలో 6 ఎంపీసీ సభ్యులలో 5గురు రెపో రేటును స్థిరంగా ఉంచడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ చర్యను ఆర్థిక నిపుణులు విస్తృతంగా ఊహించారు. వారు రేటు 6.5%గా ఉండవచ్చని అంచనా వేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్యోల్బణం లక్ష్యంతో క్రమంగా సరితూగేలా చూడడానికి ద్రవ్య విధానంలో ద్రవ్యోల్బణ వైఖరి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఆర్బీఐ రెపో రేటు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పాలసీ రెపో రేటు 6.50%. స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం ఎస్డీఎఫ్ 6.25%. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.75%. బ్యాంక్ రేటు 6.75%. స్థిర రివర్స్ రెపో రేటు 3.35%. సిఆర్ఆర్ 4.50%. ఎస్ఎల్ఆర్ 18%. ద్రవ్యోల్బణం మరియు వృద్ధి అంచనాలు ఆర్బీఐ 2023 నుండి 2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 5.4% వద్ద కొనసాగించింది. తరువాతి సంవత్సరానికి వివరమైన అంచనాతో వినియోగదారుల ధరల సూచిక సిపిఐ ద్రవ్యోల్బణం 4.5%గా అంచనా వేయబడింది. ఈ వివరణాత్మక అంచనాలో త్రైమాసిక అంచనాలు ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో 5%తో ప్రారంభించి ఫ్రీ 2024 నుండి 2025 నాలుగో త్రైమాసికం నాటికి క్రమంగా 4.7%కి సర్దుబాటు అవుతుంది. రిస్క్లు సమానంగా సమతుల్యతతో ఫ్రీ 25 కోసం ఆర్బీఐ నిజమైన జీడీపీ వృద్ధిని 7%గా అంచనా వేసింది. FY25 కోసం వాస్తవ జీడీపీ వృద్ధి 7%గా అంచనా వేయబడింది. FY24 Q1 కోసం 7.2%గా అంచనా వేయబడింది. FY24 Q2 కోసం 6.8%గా అంచనా వేయబడింది. FY24 Q3 కోసం 7% అంచనా వేయబడింది. FY24 Q4 కోసం 6.9%గా అంచనా వేయబడింది. ముఖ్య ప్రకటనలు మరియు విధాన చర్యలు ఎంపీసీ యొక్క నిర్ణయం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన ప్రకటనలతో వస్తుంది. భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్ ప్రస్తుతం $622.5 కోట్ల వద్ద ఉంది. భారతదేశపు విదేశీ మారక నిల్వలు అన్ని విదేశీ బాధ్యతలను నెరవేర్చడానికి సౌకర్యవంతంగా పరిగణించబడుతున్నాయి. లోన్ పారదర్శకత రుణదాతలు ఇప్పుడు రిటైల్ మరియు ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు రుణాల కోసం కీలక వాస్తవ ప్రకటనలు అందించాలి. పారదర్శకత మరియు వినియోగదారుల రక్షణను మెరుగుపరుస్తారు. ద్రవ్యోల్బణం మరియు జీడీపీ లక్ష్యాలు ఆర్బీఐ సంతులిత వాస్తవ జీడీపీ వృద్ధిని అంచనా వేస్తూ 4% మన్నికైన ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారిస్తూ అప్రమత్తంగా ఉంటుంది. ఆర్బీఐ ఎంపీసీ సభ్యులు ఎవరు?
ఆర్బీఐ ఎంపీసీ బాహ్య సభ్యులు మరియు ఆర్బీఐ అధికారులతో సహా 6 సభ్యులను కలిగి ఉంటుంది. ఇందులో ఆర్బీఐ గవర్నర్, 2 డిప్యూటీ గవర్నర్లు మరియు 3 బాహ్య సభ్యులు ఉన్నారు. 1. శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్. 2. మైఖేల్ దేబబ్రత పాత్ర, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. 3. రాజీవ్ రంజన్, సెంట్రల్ బోర్డ్ ద్వారా నామినేట్ చేయబడిన ఆర్బీఐ అధికారి, సభ్యుడు. 4. ప్రొఫెసర్ అషిమా గోయల్, ప్రొఫెసర్, ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్, సభ్యుడు. 5. ప్రొఫెసర్ జయంత్ ఆర్. వర్మ, ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, సభ్యుడు. 6. డాక్టర్ శశాంక భిడే, సీనియర్ అడ్వైజర్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, సభ్యుడు. స్పోర్ట్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024. అథ్లెట్ల అద్వితీయమైన స్ఫూర్తిని మరియు క్రీడల పట్ల వారి అలసిపోని అంకితభావాన్ని నొక్కిచెప్పే అద్భుతమైన వేడుకలో స్పోర్ట్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024 క్రీడా ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిని జరుపుకుంది. వివిధ వర్గాలలో విశేషమైన విజయాలను గుర్తిస్తూ క్రీడా స్ఫూర్తిని నిర్వచించే ఎక్సలెన్స్ యొక్క కనికరంలేని సాధనను ఈ అవార్డులు తెరపైకి తెచ్చాయి. ఈ సంవత్సరం విజేత సర్కిల్ను అలంకరించిన ప్రముఖుల గురించి ఇక్కడ వివరణాత్మక లుక్ ఉంది. స్పోర్ట్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024 విజేతల పూర్తి జాబితాను తనిఖీ చేయండి. ఈ టేబుల్ స్పోర్ట్ స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024 యొక్క విజయాలు మరియు గౌరవనీయులను సంగ్రహిస్తుంది. క్రీడా రంగంలో వ్యక్తులు మరియు జట్ల అత్యుత్తమ సహకారాన్ని గుర్తిస్తుంది. వర్గం విజేత 1. స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్, ట్రాక్ అండ్ ఫీల్డ్, పురుషుల రిలే టీమ్. 2. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, ట్రాక్ అండ్ ఫీల్డ్, పారుల్ చౌదరి. 3. స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్, టీమ్ స్పోర్ట్స్, హార్దిక్ సింగ్, మహ్మద్ షమీ. 4. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, టీమ్ స్పోర్ట్స్, వందనా కటారియా. 5. స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్, వ్యక్తిగత, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి. 6. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, వ్యక్తిగత, రమేష్ బాబు వైశాలి, సిఫ్ట్ కౌర్ సమ్రా. 7. స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్, పారా స్పోర్ట్స్, సుమిత్ యాంటిల్. 8. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్, పారా స్పోర్ట్స్, తులసిమతి మురుగేషన్. 9. కోచ్ ఆఫ్ ద ఇయర్, రాహుల్ ద్రవిడ్. 10. యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్, పురుషుడు, ప్రథమేష్ సమాధాన్ జావ్కర్. 11. యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్, ఫిమేల్, తిలోత్తమ సేన్. 12. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, చందు బోర్డే, కర్ణం మల్లీశ్వరి. 13. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్, పురుషుడు, నీరజ్ చోప్రా. 14. స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్, ఫిమేల్, శీతల్ దేవి. 15. నేషనల్ టీమ్ ఆఫ్ ద ఇయర్, ఇండియా మెన్స్ క్రికెట్ టీమ్. 16. క్లబ్, స్టేట్ టీమ్ ఆఫ్ ద ఇయర్, సౌరాష్ట్ర క్రికెట్ టీమ్. 17. మూమెంట్ ఆఫ్ ది ఇయర్, శీతల్ దేవి హిట్స్ ది బుల్సి. 18. అంతర్జాతీయ చిహ్నం, ముత్తయ్య మురళీధరన్. 19. క్రీడల ప్రోత్సాహానికి ఉత్తమ రాష్ట్రం, తమిళనాడు. 20. క్రీడల ప్రమోషన్ కోసం ఉత్తమ పిఎస్యు, ఎన్టీపీసీ లిమిటెడ్. 21. క్రీడల ప్రమోషన్ కోసం ఉత్తమ కార్పొరేట్, టాటా స్టీల్ లిమిటెడ్. 22. క్రీడల ప్రమోషన్ కోసం ఉత్తమ విశ్వవిద్యాలయం, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 23. సామాజిక మంచి కోసం క్రీడ,
శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు 24 ఏస్ ఆఫ్ ఏసెస్ అవార్డు రోహన్ బోపన్న 5 ఎయిమ్స్ ప్రారంభ క్యాన్సర్ గుర్తింపు కోసం ఆంకాలజీ.ai ప్రారంభించింది. ఎయిమ్స్ న్యూఢిల్లీ మరియు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడిఎసి పూణే మధ్య ఒక మైలురాయి సహకారంతో సంచలనాత్మక ఏఐ ప్లాట్ఫారం ఆంకాలజీ.ai ఆవిష్కరించబడింది. ఈ అత్యాధునిక సాంకేతికత క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంపై దృష్టి సారిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలోని మహిళల్లో ప్రబలంగా ఉన్న రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లను లక్ష్యంగా చేసుకుంది. గ్లోబల్ క్యాన్సర్ దృశ్యం మరణాల రేటు పరంగా అధిక ఆదాయ మరియు మధ్య ఆదాయ దేశాలలో క్యాన్సర్ కార్డియోవాస్కులర్ వ్యాధులను అధిగమించింది. 2020కి సంబంధించిన GLOBOCAN అంచనాలు ప్రపంచవ్యాప్తంగా 19.3 మిలియన్ల ఇన్సిడెంట్ క్యాన్సర్ కేసులను చూపుతున్నాయి. చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో క్యాన్సర్ గణాంకాలు 2040 నాటికి భారతదేశంలో క్యాన్సర్ కేసులు 57.5% పెరుగుతాయని, 2.08 మిలియన్లకు చేరుకుంటుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. 2022లో భారతదేశంలో 8 లక్షలకు పైగా మరణాలు క్యాన్సర్కు కారణమయ్యాయి. ప్రధానంగా ఆలస్యంగా గుర్తించడం వల్ల మనుగడ రేటు కేవలం 20% మాత్రమే. ఆంకాలజీ.ai గురించి సిడిఎసి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో అభివృద్ధి చేయబడింది. ఆంకాలజీ.ai మాన్యువల్ క్యాన్సర్ నిర్ధారణలో తప్పుడు ప్రతికూలతలను తగ్గించడానికి ఉపయోగిస్తుంది. ప్లాట్ఫారం క్లిష్టమైన వైద్య డేటాను అసమానమైన ఖచ్చితత్వం మరియు సామర్థ్యంతో విశ్లేషించడానికి లోతైన అభ్యాస నమూనాలు మరియు స్వీయ అభ్యాస సామర్థ్యాలను ఉపయోగిస్తుంది. రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్లను ముందుగా గుర్తించడంపై ప్రాథమిక దృష్టి కేంద్రీకరించబడింది. ఎయిమ్స్ నుండి సుమారు 1/2 మిలియన్ రేడియోలాజికల్ మరియు హిస్టోపాథలాజికల్ చిత్రాల డేటాసెట్ను ప్రభావితం చేస్తుంది. సానుకూల ఆదరణ మరియు భవిష్యత్ సహకారాలు ఆంకాలజీ.ai 5 జిల్లా ఆసుపత్రులలో విజయవంతంగా అమలు చేయబడింది. ఇది విస్తృతమైన ప్రభావాన్ని చూపే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎయిమ్స్ రీసెర్చ్ డే వేడుకల సందర్భంగా జరిగిన మెడ్ హ్యాకథాన్ ఈవెంట్లో ఇది సానుకూల అభిప్రాయాన్ని పొందింది మరియు భారతదేశంలోని క్యాన్సర్ ఆసుపత్రులు మరియు పరిశోధనా కేంద్రాలతో మరింత భాగస్వామ్యానికి సిద్ధంగా ఉంది. రుమటాలజికల్ డిజార్డర్స్ కోసం ఎయిమ్స్ మరియు DGE మధ్య ఎయిమ్స్ న్యూ ఢిల్లీలోని రుమటాలజీ విభాగం భారత ప్రభుత్వంలోని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ చొరవ ఉపాధి నైపుణ్యాల కోసం ధృవపత్రాలను అందించడం ద్వారా మరియు ఆర్థిక ఉద్ధరణ మరియు వృత్తిపరమైన పునరావాసాన్ని ప్రోత్సహించడం ద్వారా రుమటాలజికల్ రుగ్మతల కారణంగా వైకల్యాలున్న రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 6 పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ మరియు MS స్వామినాథన్లకు భారతరత్న, భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. దేశం యొక్క పథాన్ని గణనీయంగా రూపొందించిన 3 విశిష్ట వ్యక్తుల యొక్క చెరగని రచనలను గౌరవించడానికి సిద్ధంగా ఉంది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు మరియు చౌదరి చరణ్ సింగ్, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్లతో పాటు భారతదేశ పురోగతికి వారి అసమానమైన అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి గౌరవనీయులు. భారతరత్న పివి నరసింహారావు. పివి నరసింహారావు తరచుగా ఆధునిక భారతదేశం యొక్క ఆర్కిటెక్ట్గా కీర్తించబడ్డారు.
1990ల ప్రారంభంలో ఆర్థిక సరళీకరణను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. అతని దూరదృష్టితో కూడిన నాయకత్వం ఆర్థిక సంక్షోభాన్ని నివారించడమే కాకుండా భారతదేశం యొక్క వేగవంతమైన వృద్ధికి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకీకరణకు పునాది వేసింది. రావు ప్రధానమంత్రిగా పదవీకాలం ఆర్థిక స్వరూపాన్ని మార్చే సాహసోపేతమైన సంస్కరణలు, పెట్టుబడి పెంపుదల, ప్రైవేట్ రంగ విస్తరణ మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా గుర్తించబడింది. ఆర్థిక శాస్త్రానికి అతీతంగా, భారతదేశ విదేశాంగ విధానంలో రావు ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ అతను సంబంధాలను పునర్నిర్వచించాడు, ప్రచ్ఛన్న యుద్ధానంతర యుగంలో వ్యూహాత్మక నైపుణ్యంతో దేశాన్ని నడిపించాడు. తూర్పు వైపున ఉన్న సంబంధాలను బలోపేతం చేసే దిశగా అతని చొరవలు, లుక్ ఈస్ట్ విధానంతో సహా దౌత్య సంబంధాలు మరియు ఆర్థిక భాగస్వామ్యాల్లో కొత్త శకానికి నాంది పలికాయి. రావు యొక్క రచనలు భాష మరియు విద్య రంగాలలోకి విస్తరించాయి. అక్కడ అతను సాంస్కృతిక వైవిధ్యం మరియు అక్షరాస్యత కోసం పోరాడాడు. అతని విధానాలు భారతదేశం యొక్క గొప్ప భాషా వారసత్వాన్ని పరిరక్షించడం మరియు విద్యను సాధికారత సాధనంగా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతరత్న చౌధరి చరణ్ సింగ్. రైతుల ఛాంపియన్ చౌధరి చరణ్ సింగ్ భారతదేశ వ్యవసాయ సమాజానికి నిజమైన ఛాంపియన్గా గౌరవించబడ్డారు. రైతుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రభావవంతమైనది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మద్దతునిచ్చే మరియు రైతుల హక్కులను సమర్థించే విధానాల కోసం ఆయన చేసిన వాదన. సింగ్ వారసత్వం గ్రామీణాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతకు మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్రపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం. రైతు కష్టాలను తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం మరియు పంటలకు సరసమైన ధరలను నిర్ధారించడం లక్ష్యంగా సింగ్ యొక్క కార్యక్రమాలు భారతదేశ వ్యవసాయ విధానాలపై శాశ్వతమైన ముద్ర వేశాయి. వ్యవసాయ భూదృశ్యాన్ని సంస్కరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది రైతులతో ప్రతిధ్వనించాయి, గ్రామీణ ప్రజలలో అతన్ని ప్రియమైన వ్యక్తిగా మార్చాయి. భారతరత్న ఎంఎస్ స్వామినాథన్. హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ వ్యవసాయ విప్లవానికి చేసిన కృషి స్మారకమైనది. హరిత విప్లవం యొక్క రూపశిల్పిగా, స్వామినాథన్ యొక్క శాస్త్రీయ చతురత మరియు పంటల అభివృద్ధికి వినూత్న విధానాలు ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి, తద్వారా కరువు ముప్పును తగ్గించి, మిలియన్ల మందికి ఆహార భద్రతను అందించింది. అతని పని భారతదేశాన్ని ఆహారాన్ని దిగుమతి చేసుకునే దేశం నుండి స్వయం సమృద్ధిగా మార్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలను ప్రేరేపించింది. సుస్థిర వ్యవసాయం పట్ల స్వామినాథన్ అంకితభావం మరియు జీవవైవిధ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన వాదనలు పర్యావరణ సమతుల్యత మరియు బాధ్యతాయుతమైన వ్యవసాయ పద్ధతులపై ప్రసంగాన్ని రూపొందించాయి. అతని దృష్టి తక్షణ వ్యవసాయ లాభాలకు మించి విస్తరించింది, గ్రహం మరియు దాని నివాసుల దీర్ఘకాలిక శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. 7. ప్రధాని మోదీ యుఏఈ పర్యటన. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ లో 2 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారి స్నేహపూర్వక సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు వివిధ రంగాలపై చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి మోదీ పర్యటనలో ఆత్మీయ ఆదరణ మరియు వ్యూహాత్మక చర్చల ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సాదరంగా స్వాగతం పలికారు. నాయకుల మధ్య బలమైన వ్యక్తిగత అనుబంధాన్ని ప్రదర్శిస్తారు. ఇరువురు నేతలు విస్తృతస్థాయి చర్చల్లో నిమగ్నమై, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడం మరియు మరింత సహకారం కోసం ప్రాంతాలను గుర్తించడంపై దృష్టి సారించారు. భారతదేశం, మధ్యప్రాచ్య ఆర్థిక కారిడార్పై ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం మరియు ఇంటర్గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలు ఈ పర్యటనలో సంతకం చేయబడ్డాయి. ఇది ఆర్థిక సహకారం యొక్క లోతైనతను సూచిస్తుంది. బాప్స్ మందిర్ ప్రారంభోత్సవం మరియు మద్దతు కోసం కృతజ్ఞత. అబుదాబిలో ఉన్న వయలో మొట్టమొదటి హిందూ రాతి ఆలయాన్ని నిర్మించడంలో సహకరించినందుకు అధ్యక్షుడు అల్ నహాన్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ బాప్స్ మందిర్ ప్రారంభోత్సవం భారతదేశం మరియు యుఏఈ మధ్య సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలను నొక్కి చెబుతుంది. డిజిటల్ కార్యక్రమాలు మరియు ఆర్థిక సహకారం. భారతదేశం యొక్క డిజిటల్ రూపే క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ స్టాక్పై ఆధారపడిన దేశీయ కార్డ్ ఆన్ను ప్రారంభించినందుకు యుఏఈ అధ్యక్షుడిని మోదీ అభినందించారు. JAYWAN కార్డ్ని ఉపయోగించి ఒక లావాదేవీని ఇద్దరు నాయకులు చూశారు. ఆర్థిక సాంకేతికత అభివృద్ధి మరియు రెండు దేశాల మధ్య సహకారాన్ని హైలైట్ చేశారు. ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024లో పాల్గొనడం. దుబాయ్లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సు 2024లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొనడం భారతదేశం యొక్క ప్రపంచ ప్రాముఖ్యతను మరియు బహుపాక్షిక సహకారానికి నిబద్ధతను నొక్కి చెబుతుంది. సమ్మిట్లో ఆయన చేసిన ముఖ్య ప్రసంగం ప్రపంచ పాలన మరియు అభివృద్ధిపై చర్చలను రూపొందించడంలో భారతదేశ పాత్రను పునరుద్ఘాటిస్తుంది. తరచుగా జరిగే నిశ్చితార్థాలు బలమైన సంబంధాలను హైలైట్ చేస్తాయి. మోడీ పర్యటన 2015 నుండి వయకి అతని 7వది. భారతదేశం మరియు యుఏఈ నాయకత్వం మధ్య నిశ్చితార్థం యొక్క కొనసాగింపు మరియు లోతును ప్రదర్శిస్తుంది. గత 8 నెలల్లోనే అతని 3వ పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో రెండు దేశాల ప్రాముఖ్యతను ఈ ఫ్రీక్వెన్సీ నొక్కి చెబుతుంది. 8. సుప్రీంకోర్టు కొలీజియం 3 హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని సిఫార్సు చేసింది. 3 హైకోర్టు న్యాయమూర్తుల అభ్యర్థనలపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వారిని బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. న్యాయమూర్తులు ఉదహరించిన న్యాయం మరియు వ్యక్తిగత కారణాల యొక్క మెరుగైన నిర్వహణ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోబడ్డాయి. సిఫార్సు 1. జస్టిస్ మౌషుమి భట్టాచార్య అభ్యర్థన. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య ఫిబ్రవరి 12, 2024 నాటి కమ్యూనికేషన్లో తెలియజేసినట్లుగా వ్యక్తిగత కారణాల వల్ల మరొక హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. రిజల్యూషన్. జస్టిస్ మౌషుమి భట్టాచార్య అభ్యర్థనకు కొలీజియం అంగీకరించింది మరియు తెలంగాణ రాష్ట్రం కోసం ఆమెను హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. సిఫార్సు 2. జస్టిస్ అను శివరామన్ అభ్యర్థన. జస్టిస్ అను శివరామన్ కేరళ రాష్ట్రం నుండి బదిలీని అభ్యర్థించారు. రిజల్యూషన్. జస్టిస్ అను శివరామన్ అభ్యర్థనను కొలీజియం ఆమోదించింది మరియు ఆమెను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. సిఫార్సు 3. జస్టిస్ సుజోయ్ పాల్ అభ్యర్థన. జస్టిస్ సుజోయ్ పాల్ తన కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నందున బదిలీని కోరారు. రిజల్యూషన్. తెలంగాణ రాష్ట్రం కోసం జస్టిస్ సుజోయ్ పాల్ను హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఇది న్యాయ నిర్వహణ మెరుగైనదిగా పరిగణించబడుతుంది. 9.
అబుదాబిలో మొదటి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అబుదాబిలో మొట్టమొదటి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించారు. ఇది యుఏఈ యొక్క సాంస్కృతిక మరియు మతపరమైన చేరికలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రారంభోత్సవ వేడుక భక్తి గీతాలతో నిండిపోయింది మరియు ప్రపంచ హిందూ సమాజానికి ఆలయ ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ స్వామినారాయణ శాఖకు చెందిన ఆధ్యాత్మిక నాయకుల ఉనికిని చూసింది. గ్లోబల్ ఆర్తి ఒక ఆధ్యాత్మిక ఐక్యత. ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ్ శాఖకు చెందిన 1200 దేవాలయాలలో ఏకకాలంలో ప్రదర్శించబడిన గ్లోబల్ ఆరతి ఈ ఈవెంట్లోని ముఖ్యాంశం. ప్రపంచ ఆధ్యాత్మిక ఐక్యత యొక్క ఈ చర్యను బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ బ్యాప్స్ నిర్వహించింది. ఇది కొత్తగా ప్రారంభించబడిన ఆలయం పట్ల విస్తృతమైన గౌరవం మరియు మద్దతును వివరిస్తుంది. విశ్వాసాల సమావేశం. ప్రారంభోత్సవానికి ముందు ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వివిధ మతాలకు చెందిన వ్యక్తులతో ప్రధాని మోదీ నిమగ్నమై ప్రాజెక్టుకు ఆధారమైన సహకార స్ఫూర్తిని నొక్కిచెప్పారు. ఈ పరస్పర చర్య ఆలయ ఐక్యత మరియు సాంస్కృతిక విభజనల వారధిని నొక్కిచెప్పింది. ఆలయ నిర్మాణం, సంప్రదాయం మరియు సాంకేతికత యొక్క సమ్మేళనం. దుబాయ్, అబుదాబి షేక్ జాయెద్ హైవేకి సమీపంలో అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల స్థలంలో ఉంది. ఈ ఆలయాన్ని సుమారు రూ. 700 కోట్లతో నిర్మించారు. మందిర రూపకల్పన మరియు నిర్మాణానికి మార్గనిర్దేశం చేసే హిందూ గ్రంథాలు, శిల్ప మరియు స్థపత్య శాస్త్రాల నుండి ఉద్భవించిన పురాతన నిర్మాణ సూత్రాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఆలయ వాస్తుశిల్పం సాంప్రదాయ పద్ధతులను ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో సమన్వయం చేస్తుంది. ఉష్ణోగ్రత, పీడనం మరియు భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 300 కంటే ఎక్కువ హైటెక్ సెన్సార్లను కలిగి ఉంది. ఈ వినూత్న విధానం కొనసాగుతున్న పరిశోధనలను అనుమతిస్తుంది మరియు ఆలయ భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. పర్యావరణ అనుకూల నిర్మాణం. విశేషమేమిటంటే ఆలయ నిర్మాణంలో లోహ వినియోగం లేదు. కాంక్రీట్ మిశ్రమంలో సిమెంట్ యొక్క గణనీయమైన భాగాన్ని ఫ్లై యాష్ భర్తీ చేస్తుంది, తద్వారా కార్బన్ పాదముద్రను తగ్గిస్తుంది. వేడి నిరోధక నానో టైల్స్ మరియు హెవీ గ్లాస్ ప్యానెళ్ల ఉపయోగం సాంప్రదాయ సౌందర్యాన్ని ఆధునిక కార్యాచరణతో విలీనం చేస్తుంది. యుఏఈ యొక్క విపరీతమైన ఉష్ణోగ్రతలను అందిస్తుంది మరియు సందర్శకుల సౌకర్యాన్ని అందిస్తుంది. హస్తకళ మరియు ప్రపంచ సహకారం. అయోధ్యలోని రామ మందిరం తరహాలో నగారా నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయానికి 18 లక్షల ఇటుకలు, 7 లక్షల పని గంటలు, రాజస్థాన్ నుండి 1.8 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకరాయి అవసరం. ఇటలీ నుండి తవ్విన మరియు భారతదేశంలో చెక్కబడిన అంతర్భాగంలో ఉపయోగించిన క్లిష్టమైన శిల్పాలు మరియు పాలరాయి ఆలయ సృష్టిలో పెట్టుబడి పెట్టిన ప్రపంచ కృషి మరియు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. గల్ఫ్లో హిందూ విశ్వాసానికి ఒక మైలురాయి. యుఏఈ ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమి ద్వారా ఆలయ స్థాపన గల్ఫ్ ప్రాంతంలోని హిందూ సమాజానికి కొత్త శకాన్ని సూచిస్తుంది. ఇది దుబాయ్లోని మరో 3 హిందూ దేవాలయాలతో కలుస్తుంది, అయితే దాని పరిమాణం మరియు సాంప్రదాయ రాతి శిల్పకళకు ప్రత్యేకించి ముఖ్యమైన సాంస్కృతిక మరియు మతపరమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రధాని మోదీ యుఏఈ పర్యటన. ఈ పర్యటన 2015 నుండి యుఏఈకి ప్రధాని మోడీ 7వది మరియు గత 8 నెలల్లో ఆయన 3వది. భారతదేశం మరియు యుఏఈ మధ్య లోతైన సంబంధాలను నొక్కిచెబుతున్నారు. ఈ సందర్శన సమయంలో ఆలయ ప్రారంభోత్సవం 2 దేశాల మధ్య సాంస్కృతిక మరియు మతపరమైన వైవిధ్యం యొక్క పరస్పర గౌరవం మరియు అంగీకారాన్ని హైలైట్ చేస్తుంది.
అబుదాబి హిందూ దేవాలయం కేవలం ప్రార్థనా స్థలంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక సామరస్యం, నిర్మాణ ఆవిష్కరణలు మరియు పర్యావరణ స్పృహకు దారితీసింది. ఇది వయలో పెరుగుతున్న చేరికను సూచిస్తుంది మరియు భారతదేశం మరియు ఎమిరేట్స్ మధ్య బంధాన్ని బలపరుస్తుంది, భాగస్వామ్య విలువలు మరియు పరస్పర గౌరవం యొక్క భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది. 10. గుల్జార్ మరియు జగద్గురు రాంభద్రాచార్య ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ అవార్డు 2023. జ్ఞానపీఠ అవార్డు భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం 2023 సంవత్సరానికి దాని గ్రహీతలను ప్రకటించింది. ఇది భారతీయ సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం ఈ గౌరవం అక్షరాల ప్రపంచంలోని 2 ప్రముఖులకు అందించబడింది. ప్రముఖ ఉర్దూ కవి మరియు బాలీవుడ్ వ్యక్తి గుల్జార్ మరియు ప్రముఖ సంస్కృత పండితుడు మరియు ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రామభద్రాచార్య. 58వ ఎడిషన్ అవార్డుకు వారి ఎంపిక భారతీయ సాహిత్య సంప్రదాయాల యొక్క గొప్ప వైవిధ్యం మరియు లోతును నొక్కి చెబుతుంది. ఇది సాంప్రదాయం నుండి సమకాలీన వరకు విస్తరించింది. గుల్జార్ బహుముఖ సాహిత్య మేధావి. సంపూరన్ సింగ్ కల్రాగా జన్మించిన గుల్జార్, ఉర్దూ కవిత్వం మరియు హిందీ సినిమా రంగాలలో చెరగని సిరాతో తన పేరును చెక్కాడు. అతని తరంలోని అత్యుత్తమ ఉర్దూ కవులలో ఒకరిగా, గుల్జార్ రచనలు కవిత్వానికి మించి బాలీవుడ్లో రచయిత మరియు దర్శకుడిగా ముఖ్యమైన రచనలను చేర్చాయి. ఉర్దూకు సాహిత్య అకాడమీ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ మరియు అనేక జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక ప్రశంసలతో అతని విజయాలు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం నుండి అతని పాట జై హో ఆస్కార్ మరియు గ్రామీ రెండింటినీ గెలుచుకుంది, అతని అంతర్జాతీయ ప్రశంసలను ప్రదర్శిస్తుంది. గుల్జార్ దర్శకత్వం వహించిన కోషిష్, పరిచయ్ మరియు మౌసమ్ వంటి వాటిని క్లాసిక్లుగా పరిగణిస్తారు. ఛందస్సు లేని 3 పంక్తుల కవిత్వం యొక్క ప్రత్యేకమైన శైలి అయిన త్రివేణి ని సృష్టించడం మరియు ఇటీవలి సంవత్సరాలలో పిల్లల కవిత్వంపై ఆయన దృష్టి పెట్టడం అతని వినూత్న స్ఫూర్తిని మరియు బహుముఖ ప్రజ్ఞను హైలైట్ చేస్తుంది. జగద్గురు రాంభద్రాచార్య సంస్కృతం మరియు ఆధ్యాత్మిక పండితుడు. జగద్గురు రామభద్రాచార్య సంస్కృత పాండిత్యం మరియు హిందూ ఆధ్యాత్మికత ప్రపంచంలో మహోన్నత వ్యక్తిగా నిలుస్తారు. మధ్యప్రదేశ్లోని తులసి పీఠం వ్యవస్థాపకుడు మరియు అధిపతిగా విద్య, సాహిత్యం మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆయన చేసిన కృషి అసమానమైనది. 4 ఇతిహాసాలతో సహా 240కి పైగా పుస్తకాలు మరియు గ్రంథాలను రచించిన రాంభద్రాచార్య యొక్క ఫలవంతమైన అవుట్పుట్ విభిన్న ఇతివృత్తాలు మరియు రూపాలను కలిగి ఉంది. 2015లో ఆయనకు పద్మవిభూషణ్ లభించడం భారతీయ సంస్కృతి మరియు స్కాలర్షిప్పై అతని గణనీయమైన ప్రభావాన్ని ధృవీకరిస్తుంది. 22 భాషలలో నిష్ణాతులు. రాంభద్రాచార్య ప్రభావం భారతీయ ఆధ్యాత్మిక మరియు సాహిత్య సంప్రదాయాల యొక్క సార్వత్రిక ఆకర్షణను ప్రతిబింబిస్తూ భాషా మరియు శాఖల సరిహద్దుల్లో విస్తరించింది. జ్ఞానపీఠ అవార్డు 2023 కమిటీ ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్ నేతృత్వంలోని కమిటీ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. సెలక్షన్ కమిటీలోని ఇతర సభ్యులుగా మాధవ్ కౌశిక్, దామోదర్ మౌజో, సురంజన్ దాస్, పురుషోత్తం బిల్మలే, ప్రఫుల్ సిలేదార్, హరీష్ త్రివేది, ప్రభా వర్మ, జానకీ ప్రసాద్ శర్మ, ఏ కృష్ణారావు, జ్ఞానపీఠ డైరెక్టర్ మధుసూదన్ ఆనంద్ ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డ్, ఏ లెగసీ ఆఫ్ లిటరరీ ఎక్సలెన్స్.
భారతీయ జ్ఞానపీఠ్ ద్వారా 1965లో స్థాపించబడిన జ్ఞానపీఠ్ అవార్డు భారతీయ సాహిత్యానికి విశిష్ట సేవలను గుర్తిస్తుంది. 5 దశాబ్దాలకు పైగా విస్తరించిన వారసత్వంతో ఈ అవార్డు దేశంలోని గొప్ప భాషా మరియు సాంస్కృతిక రంగాన్ని ప్రతిబింబించే వివిధ భారతీయ భాషలలోని రచయితల రచనలను జరుపుకుంది. ఈ అవార్డులో 11 లక్షల రూపాయలు నగదు బహుమతి, వాగ్దేవి విగ్రహం మరియు భారతీయ సాహిత్యంలో అత్యున్నత గౌరవానికి ప్రతీకగా ఒక ప్రశంసా పత్రం ఉన్నాయి. ఉర్దూ మరియు సంస్కృత సాహిత్యానికి చేసిన కృషికి గాను ఈ సంవత్సరం గుల్జార్ మరియు జగద్గురు రాంభద్రాచార్యుల ఎంపిక 2వసారి సంస్కృతం మరియు 5వసారి ఉర్దూ గుర్తింపు పొందింది. ఇది అవార్డు యొక్క సమగ్ర స్వభావాన్ని హైలైట్ చేస్తుంది.